సస్పెన్షన్ కనుక ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ వెహికల్కి రిక్వైర్డ్ అన్నమాట. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఈరోజు మనం హోండా యూనికార్న్ 160 2026 మోడల్ గురించి క్లియర్గా రియలిస్టిక్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో నేను ఇంకాస్త డెప్త్గా మాట్లాడతాను. చాలామంది దీనికి సంబంధించి కాన్స్ చెప్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. అండ్ కామెంట్ సెక్షన్లో మరీ ముఖ్యంగా నేను మాట్లాడిన తర్వాత మీ ఒపీనియన్ని, మీరు కనుక యూనికార్న్ యూస్ చేస్తుంటే మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్లోనే చెప్పాను ఈ వీడియోకి సంబంధించి చాలా రియలిస్టిక్గా ఉంటుంది కంటెంట్ అని. సో ఆ కంటెంట్ ఇంకా పబ్లిక్ ద్వారా కూడా జనాలు తెలుసుకునే ఉద్దేశమై నేనైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ ఒపీనియన్ కామెంట్ చేయమంటున్నాను. అది గుడ్ ఆర్ బ్యాడ్, మీకు నచ్చింది ఏంటి, నచ్చంది ఏంటి, అండ్ మీ ఎక్స్పీరియన్స్ కూడా యూనికార్న్ తోటి ఖచ్చితంగా తెలియజేయగలరు. ఇప్పుడు మనం హోండా యూనికార్న్ 160 2026 మోడల్కి సంబంధించినటువంటి కొన్ని స్పెక్స్ చూసి ఆ తర్వాత కాస్త రియాలిటీలో మాట్లాడుకుందాం. ఇది మనకు వచ్చేసరికి 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్తో వస్తుంది. సో 798 mm సీట్ హైట్ అనమాట. తక్కువ హైట్ ఉండే వాళ్ళు కూడా యాప్ట్గా సూట్ అవుతుంది. సో ఒకసారి కూర్చొని చూపిస్తా. అలాగే 139 kg వెయిట్, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో కూర్చుంటే ఇలా ఉంటుందన్నమాట వెహికల్. ఎగ్జాక్ట్లీ 5.5 ఉండే వాళ్ళకి 5.4 వాళ్ళకి కూడా యాప్ట్గా సూట్ అవుతుంది. దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 162.71 cc, హోండా యొక్క వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ రిఫైన్డ్ స్మూత్ ఇంజన్, సక్సెస్ఫుల్ ఇంజన్. సో ఇది మనకి 14.8 Nm టార్క్ని, 13.27 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కిక్ రాడ్ తోటే వస్తుంది అనమాట. సో ఒకసారి ఇంజన్ సౌండ్ విందాం. కిక్ రాడ్ కొడతాను నేను ఇప్పుడు. సో కిక్ రాడ్ ఉంటే మనకి యూజ్ ఏంటంటే ఎప్పుడైనా సడన్గా బ్యాటరీ డౌన్ ఇష్యూస్ వచ్చినప్పుడు బండిని తోయాల్సిన అవసరం ఉండదన్నమాట. అలాగే ఇది మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వచ్చేస్తుంది. టైప్ సి ఛార్జింగ్ పోర్టు కొంచెం పవర్ఫుల్లే, ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మంచి విషయం. ఇది 2025లో మనకి అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఇంజన్ అయితే మాత్రం మీకు మంచి మైలేజ్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. 50 నుంచి 55 kmpl అకార్డింగ్ టు మీ రైడింగ్ కండిషన్ బట్టి. కామ్గా కూల్గా రైడ్ చేసే వాళ్ళకైతే 55 కూడా వెళ్ళిపోతుంది. హైవే మీద అయితే, సిటీలో అయితే 50 అయితే కన్ఫామ్గా వస్తుంది. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకున్నట్లయితే ఒంగోలులోని పైనీర్ హోండా షోరూము. సో మీకు పోలీస్ గ్రౌండ్స్ ఆపోజిట్లో అయితే ఉంటుంది, ఓల్డ్ ఫ్లైఓవర్ దగ్గర, ఒంగోలులో అంజీ రోడ్. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే 1,42,000 అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, ఆల్ ఓవర్ ఇండియా. ఈ షోరూమ్లో ఎంతో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్లోనే ఒకసారి వాళ్ళకి కాల్ చేసినా క్లియర్గా తెలుసుకోవచ్చు. అయితే 187 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట, చాలా హ్యూజ్ ఉంటుంది. చాలా పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్. మీరు సిటీ ట్రాఫిక్ కండిషన్లో పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ ఎక్కించిన, పాత్ హోల్స్లో దించిన ఎక్కడా కూడా ఇంజన్కి కాస్త కూడా తగిలే ఛాన్స్ లేదు. ఇంకా ఈ వెహికల్కి సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మీరు సో ఒక ఐకానిక్ ఫీల్ అన్నమాట. క్లాసిక్ ఉంటుంది, ప్యూర్ క్లాసిక్. ఎలాంటి స్పోర్టియర్ ఫీల్ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక క్లాసిక్ వెహికల్ని ఫ్యామిలీ కోసం కొనుగోలు చేయాలని చూసే వాళ్ళకి ఈ వెహికల్ యాప్ట్గా సూట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇది మనకి 13 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హోండా లోగో చూసుకోవచ్చు, క్రోమాక్సెన్స్తో చాలా బాగుంది. ఈ 2026లో దీంట్లో ఎలాంటి చేంజెస్ లేవు. సో చేంజెస్ కోసం ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసి వీడియో ఓపెన్ చేస్తుంటే, ఇంట్రెస్ట్ లేకపోతే మీరు హ్యాపీగా వీడియోని లీవ్ చేయొచ్చు అనమాట, వదిలేసి ఇంకేదైనా వీడియో మీకు నచ్చిన వీడియో చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎలాంటి చేంజెస్ అయితే లేవు. 2025లో మనకి వచ్చిన మేజర్ చేంజెస్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఇక్కడ మనం మాట్లాడుకుంటే డిజిటల్ కన్సోల్ యాజ్ యూజువల్. సో డే టు డే యూసేజ్ కావాల్సినటువంటి స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇలాంటి ఫీచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ రోజువారీ యూస్ఫుల్గానే ఉంటాయి. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదన్నమాట దీంట్లో. సో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కావాలి, అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నట్లయితే మీకు SP160 ఉంది, అదైతే మీరు తీసుకోగలరు. ఇంకా ఫ్రంట్లో చూసుకున్నట్లయితే హాలోజన్ బల్బ్ నుంచి మనకు మినహాయింపు అయితే దొరికింది. స్ప్లిట్ LED ఇస్తున్నారు, షేప్ అవుట్ చేయకుండా సేమ్ అదే షేప్లో లోపల LED ఇచ్చేసారనమాట. అండ్ క్రోమాక్సెన్స్ తోటి హోండా లోగో డ్యూయల్ టోన్లో ఫ్రంట్ మనకి రెడ్ కలర్ బాగా కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి షార్ప్ నోస్ లాగా ఉండే టైల్ ల్యాంపు హాలోజన్ బల్బ్ తోటి వచ్చేస్తుంది. ఇంకా మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే మాత్రం అంత ఫ్లెక్సిబుల్ అయితే కాదు, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కాస్త జాగ్రత్తగా యూస్ చేయండి ట్రాఫిక్ కండిషన్లో. ఏదన్నా సన్నటి ఏరియాల్లో మీరు బండి లోపల తీసుకెళ్ళి పెట్టే పని అయితే. అండ్ ఇక్కడ యూనిక్ అన్నటువంటి సో మనకి ఏదైతే ఆ సిల్వర్ కలర్ స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు. ఇంక ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒక లాంగ్ ఎగ్జాస్ట్. ఈ వెహికల్ బాడీకి తగ్గట్టే సస్పెన్షన్ అయితే, అదే ఎగ్జాస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కిక్ రాడ్ అయితే మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది, ట్యూబ్లెస్ టైర్. ఇంకా 130 mm డ్రమ్ బ్రేక్. ఫ్రంట్లో వచ్చేసరికి మనకి 240 mm డిస్క్ బ్రేక్ తోటి, సింగిల్ ఛానల్ ఏబిఎస్ తోటి 80/100 సెక్షన్ టైర్ అనమాట. ఇంకా మనం ఈ స్పెసిఫికేషన్స్ ఫాస్ట్గా ఎందుకు చెప్పేసానంటే, ప్రతి సంవత్సరం మాట్లాడుకునేదే, మారినప్పుడు చేంజ్ కానప్పుడు ఇంకా మనం పొద్దుగూకులు దాని గురించి స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకోవడం నాకు ఇష్టం లేదు. ఏమన్నా ఉంటే రైట్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడతాను. సో ఇప్పుడు మనం రియలిస్టిక్గా మాట్లాడుకుందాం ఈ వెహికల్ గురించి. ఫస్ట్
ఎవరు రావాలంటే ఈ బండి కొనడానికి, ఎవరైతే మీ ఫ్యామిలీ కోసం అండ్ మీ కంఫర్ట్ కోసం, సో మీరు డైలీ ఏమైనా చిన్న డే టు డే యూసేజ్లో చిన్న లాంగ్ రైడ్స్ అంటే ఒక 150 కిలోమీటర్స్, 180 కిలోమీటర్స్, 200 బిలో, సో వీక్లీ ఏదన్నా వన్స్ ట్వైస్ వెళ్ళేవాళ్ళు, సో కొంచెం రిలాక్స్డ్గా కూర్చొని ఎట్లా అంటే ఒక రిలాక్స్డ్గా ఒక కుర్చీలో కూర్చొని అప్రైట్ హ్యాండిల్ బార్, మన వైపు వస్తున్న రైజింగ్ హ్యాండిల్ బార్ని రిలాక్స్డ్గా పట్టుకొని సో అలా లాంగ్ రైడ్ చేద్దామన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ వెహికల్కి సో స్టిక్ అవ్వండి, హ్యాపీగా వచ్చి కొనుక్కోండి. వాళ్ళు మాత్రమే రండి. మరి ఎవరు రాకూడదు అని అంటే, ఎవరైతే ఫ్యామిలీ కోసం చూడని వాళ్ళు, ఎవరైతే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఈ బ్లూటూత్ కనెక్టివిటీలు, ఫ్రంట్లో యూఎస్డి ఫోర్క్లు, సో మనకి ఎల్ఈడి సైడ్ ఇండికేటర్స్, హజార్ లైట్స్, సో ఇలా ఫ్యాన్సీగా కావాలని కోరుకునే వాళ్ళు ఈ వెహికల్కి దయచేసి రావద్దు. వచ్చారంటే ఖచ్చితంగా కూడా మీరు డిసప్పాయింట్ అయితే 100కి అవుట్ ఆఫ్ 200% అయితే అవుతారన్నమాట. అండ్ ఇక నా ఒపీనియన్ చెప్పు అని మీరు అడుగుతుంటారు ఎప్పుడు యూనికార్న్ మీద ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటాయి అని. సో నా వరకు అయితే నేను అనుకోవటం, దీని మీద నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మీరు అడిగినట్లే రావాలని కోరుకుంటాను, ఎందుకంటే ఏ బండికైనా సేఫ్టీ చాలా పెద్ద మ్యాటర్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ మనకి 130mm డ్రమ్ బ్రేక్ ఉంది. సో అది మనకి డిస్క్ తీసుకొచ్చి 220mm డిస్క్, 220mm డిస్క్ తీసుకొచ్చి ఏబిఎస్ కనుక ఇస్తే లాక్ అవ్వకుండా వెహికల్ ఆగిపోతుంది. కాదు పెద్ద సేఫ్టీ, ఫ్యామిలీ ఇక్కడ కూర్చుంటారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా మనతో పాటు ట్రావెల్ చేయగలుగుతారు. ఏదైనా సేఫ్టీ మ్యాటర్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది. దాంతోపాటుగా ఫ్రంట్లో ఈ 33mm ఫోర్క్లు ఉన్నాయి కదా, ఈ సస్పెన్షన్ ఇది 37mmకి ఇస్తే కొంచెం అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చాలా బాగుంటుంది మోనోషాక్ దీనికి. సో ఆ ఫ్రంట్లో కూడా ఆ సస్పెన్షన్ ఇంకా బాగుంటుంది అనమాట ఆఫ్ రోడ్కి, ఏదన్నా కొంచెం అనీవెన్ రోడ్లోకి వెళ్ళినప్పుడు. ఈ రెండైతే నేను ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్గా కోరుకుంటున్నాను రావాలని. అలాగే హజార్ లైట్స్ కూడా నాకు ఎప్పుడు నేను ఏ వెహికల్కైనా చెప్తుంటాను, ఈ హజార్ లైట్స్ ఎందుకు రావాలని కోరుకుంటానంటే, ఫాగీ కండిషన్లో ఉన్నప్పుడు రైడర్ యొక్క విజిబిలిటీ అనేది రోడ్ మీద కొంచెం బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ సైడ్ పార్క్ చేసుకున్నా ఖచ్చితంగా హజార్ లైట్స్ అనేవి కొంచెం నాకు ఆ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక ఈ ఫ్యాన్సీ ఏవైతే ఉంటాయో మనకి బ్యాక్ సైడ్ టైర్ని చాలామంది అడుగుతున్నారు 120 సెక్షన్కో 110కో తీసుకెళ్ళమని. అలా తీసుకెళ్తే ఇది ఇచ్చే 50-55 కిలోమీటర్ల మైలేజ్ రాదు. సో అది మీరు గుర్తుపెట్టుకోండి. 50 కిలోమీటర్లు 55 కిలోమీటర్లు ప్రజెంట్ అయితే హ్యాపీగా వస్తుంది. చాలామంది దీంతో మైలేజ్తో హ్యాపీగా ఉన్నారు. సో అలాగే ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు ఫ్రంట్లో టైర్ మార్చమని, 80/100 నుంచి 90/90కి అట్లా మార్చమని. సో ఏంటంటే టైర్స్ మారిస్తే ఫ్యూయల్ అనేది మనకి సక్సెషన్ ఎక్కువ అవుతుంది, కాస్త ప్రెజర్ ఏర్పడుతుంది కాబట్టి వెహికల్ మూవ్ అయ్యే విషయంలో. కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇవ్వరు. సో అది 80/100 సెక్షన్ టైరే వస్తుంది. ఇది ఒక కంప్యూటర్ వెహికల్ అన్నమాట, అన్ని పాయింట్సే. సో ఇంకా ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే ప్రైస్ కూడా పెరుగుతుంది. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్స్ అన్నమాట. 160cc మీకు మంచి ఫ్యూల్ ఎఫిషియంట్, అలాగే మంచి క్లాసిక్, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్, రిలాక్స్డ్గా కూర్చొని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఎక్కడ కూడా బ్యాక్ పెయిన్ లేకుండా ఎక్కువ దూరం హైవే మీద కమ్యూట్ చేసేవాళ్ళు, లాంగ్ రైడ్ చేసే వాళ్ళకి ఒక వరం అన్నమాట. ఇలాంటి వెహికల్స్ ఇంకా మనకి అందిస్తున్నటువంటి హోండా కంపెనీకి మనం ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్పుకోవాల్సిందే. ఇది మీరు గమనించారా, ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో ఇలాంటి ఒక క్యారెక్టర్ తోటి, ఇలాంటి ఒక లుక్ తోటి, ఇలాంటి ఒక జనాలకు ఉపయోగపడేటువంటి, ఫ్యామిలీకి ఉపయోగపడేటువంటి, మైలేజ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే, కంఫర్ట్ విషయంలో కావచ్చు ఉపయోగపడేటువంటి ఇలాంటి ఒక మోడల్ని ఏ కంపెనీ కూడా అట్లీస్ట్ కాపీ కూడా కొట్టలేకపోయింది, టచ్ చేయలేకపోయింది. అది మీరు గమనించాలి. సో ఏదేమైనప్పుడు కూడా ఇది నాకు ఈ వెహికల్ మీద అనిపించింది. మీ ఒపీనియన్ కూడా యాజ్ ఇట్ ఈజ్, ఇది నా ఒపీనియన్ అనుకోండి. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది. కామెంట్ సెక్షన్ ప్రతి ఒక్కరు విజిట్ చేస్తారు. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి కూడా క్లారిటీ అయితే వస్తుందన్నమాట. సో నేను చూస్తాను మీ కామెంట్స్ అన్నీ కూడా. ఇక రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ రిమైనింగ్ థింగ్ అంతా రైడ్లో మాట్లాడుకుందాం. ఓకే, వన్ ఆఫ్ ది క్లాసిక్ అన్నమాట ఆ రెడ్ కలర్ చూడటానికి. సో ఈవినింగ్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది. సేమ్ మనకి కార్స్లో ఇది ఎలాగైతే మహీంద్రా థార్ రాక్స్ ఒక క్లాసిక్, సేమ్ అలాగే మోటార్ సైకిల్స్లో ఒక క్లాసిక్ అన్నమాట. ఇంకెవరు కాపీ చేయని ఒక క్లాసిక్. సో ఇప్పుడు రైడ్ చేద్దాం. ఇంజన్ పర్ఫార్మెన్స్, రోడ్ గ్రిప్, చాలా విషయాలు మాట్లాడుకుందాం. అసలు యూనికార్న్ మీరు కొనాలని చూస్తున్నట్లయితే అసలు మీకు ఈ రివ్యూ చూసిన తర్వాత 99.99% ఆ 1% ఇంకా 0.1% ఇక మీ ఇష్టం. సో మిగిలినంతా మ్యాక్సిమం నేనే చెప్పేస్తాను, క్లారిటీ వస్తుంది మీకు నేను అనుకుంటున్నాను. సో ఫస్ట్ గేర్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంజన్ పర్ఫార్మెన్స్ ఇనిషియల్ ఫుల్ చూద్దాం. యావరేజ్ ఇనిషియల్ పుల్ అన్నమాట. సో అటు అంత తక్కువ కాదు, అందుకని మరీ ఎక్కువ కాదు, చాలా డీసెంట్ ఉంటుంది. రోజు
డే టు డే యూసేజ్లో సిటీ ట్రాఫిక్ కండిషన్లో మీకు చాలా బాగా ఈ పుల్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఖచ్చితంగా దీంతో హ్యాపీగానే ఉంటారు మీరు. సో 14.8 mm టార్క్ సర్వీసెస్ పడే కొద్ది ఇంకా చాలా బాగా పర్ఫామ్ చేస్తాను అనమాట. అండ్ దీంట్లో పవర్ చాలా తక్కువ, 13.3 mm టార్క్ అప్రాక్స్ అలా ఉంటుంది. కాబట్టి మీరు టాప్ స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయకండి. 110 కిలోమీటర్లు మ్యాక్సిమం, అంతకంటే వెళ్ళదు. అంత దూరం కూడా అంత స్పీడ్ కూడా మనం నడపకూడదు ఈ బండి మీద. జస్ట్ మీరు ఒక 70-60లో క్రూజ్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. మంచి మైలేజ్ వస్తుంది. లేదు అర్జెంటుగా వెళ్ళాలి, లేదంటే వీకెండ్ లాంగ్ ట్రిప్స్ ఎంతసేపు కూర్చొని బండి అలానే రైడ్ చేస్తూ ఉంటాము, ఎంతసేపు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఇంకా ఎక్కువసేపు అలా బైక్ మీద కూర్చున్నా తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు ఒక 70, 80, 90 కూడా మీరు క్రూజ్ చేయొచ్చు. 90 కాదు కానీ 80 నేనైతే మాత్రం రికమెండ్ చేస్తాను. ఆ స్పీడ్ దీనికి చాలా బాగా, ఇంజన్కి చాలా మంచిదన్నమాట. అండ్ మనకు కూడా మంచి స్పీడ్ 80 అంటే ఒక కంప్యూటర్ బైక్ మీద. ఓకే, సస్పెన్షన్ చూడొచ్చు, మంచి ఆఫ్ రోడ్కి తీసుకొచ్చాను నేను. సస్పెన్షన్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ నుంచి అసలు ఎక్స్ట్రాడినరీ సస్పెన్షన్ బ్యాక్ సైడ్. కానీ ఫ్రంట్ సైడ్ మాత్రం 33 mm ఫోర్కులతో ఇంకా సరిపెట్టేస్తున్నారు. 33 mm ఇవ్వకుండా 37 mm, అంటే అది మనకి యమహా FZలో ఉంటుంది ఆ సస్పెన్షన్. అది కనుక ఇస్తే, అండ్ అలాగే XT 125లో కూడా ఉంటుంది 37 mm. ఆ సస్పెన్షన్ మనకి ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే ఈ వెహికల్కి రిక్వైర్డ్ అన్నమాట. బ్యాక్ సైడ్ చాలా బాగుంటుంది సస్పెన్షను, కానీ ఫ్రంట్ సైడ్ దానికి మ్యాచ్ అవ్వట్లేదని నా ఒపీనియన్. అంటే అంత బాగలేదని నేను అనను, బాగుంటుంది డే టు డే యూసేజ్కి. ఇలా అంత దరిద్రపు రోడ్లోకి వచ్చినప్పుడు కొంచెం మనకేంటంటే సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఇంకా బాగుంటుంది అన్నమాట. అండ్ 1,42,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో ఆ సస్పెన్షన్ ఇవ్వాలి కంపల్సరీ కూడా, అదొకటి. ఇంజన్ గురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే. ఓ మై గాడ్, ఇంజన్ అయితే మాత్రం అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఏం పేరు పెడతారు చెప్పండి ఎవరైనా సరే, క్రిటిక్స్ ఎవరైనా ఉన్నా, లేదంటే దీని హేటర్స్ ఎవరైనా ఉన్నా, చాలా తక్కువ ఉంటారు హేటర్స్. ఇన్ కేసు ఉన్నా ఇంజన్కి ఏం పేరు పెట్టలేరు. చాలా రిఫైన్డ్ ఉంటుంది, ఎంత కావాలో అంత పర్ఫార్మెన్స్ ఉంది, అవసరమైనంత పర్ఫార్మెన్సే ఉంది, ఓవర్ యాక్టింగ్ చేయట్లేదు. చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. నేను చెప్పాను కదా, ఇన్స్టెంట్ పుల్ కూడా 14.8 mm ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని డే టు డే యూసేజ్కి ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. చాలా కంఫర్టబుల్గా కూర్చున్నాను. అప్రైట్ హ్యాండిల్ బార్ అయితే ఉందన్నమాట. సో రైజింగ్ ఉంది, ఏదో కుర్చీలో కూర్చున్న ఫీలింగ్. ఎక్కడ కూడా మనం బెండ్ అవ్వటం, లేదంటే సీట్ బాగలేకపోవటం లేదు. యావరేజ్ ఫోమ్ ఫినిషింగ్ ఉంది, స్మూత్గానే ఉంది. అండ్ హ్యాండిల్ బార్ కూడా కంఫర్టబుల్గా ఉందన్నమాట. పేరు పెట్టలేం సీట్ కంఫర్ట్ కానీ హ్యాండిల్ కంఫర్ట్ కానీ. సో అలా ఎంత దూరం వెళ్తున్నామో కూడా సో మనకి తెలియనంత వెళ్ళిపోవచ్చు అన్నమాట. కాస్త ఫిజికల్లీ బాగున్న వాళ్ళు వెళ్తూనే ఉండొచ్చు, అంత మంచి కంఫర్ట్ అన్నమాట. ఈవెన్ నేను చాలామందికి రికమెండ్ చేస్తుంటాను, బ్యాక్ పెయిన్ ఇష్యూ ఉన్న వాళ్ళు స్పోర్టియర్ వేరియంట్స్ తీసుకొని ముందుకు వంగబడి కూర్చొని ఈ హ్యాండిల్ బార్ మీద పడి రిస్ట్ పెయిన్ తెప్పించుకొని, బ్యాక్ పెయిన్ ఇలాంటి గుంతలు వచ్చినప్పుడు ఆ డిస్క్ ప్రాబ్లం తెప్పించుకునే కాడికి ఇలాంటి ఒక వెహికల్ తీసుకొని డే టు డే యూసేజ్లో వాడుకోండి అని చెప్తుంటాను. 35+ ఉన్న వాళ్ళైతే అనవసరం, అప్పుడు ఆ లోపే ఉన్న డ్రీమ్ వెహికల్స్ ఉంటే వాడేసుకొని 35 తర్వాత ఫిజికల్లీ గుడ్గా లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఫిజికల్లీ బాగుంటే నెంబర్ అనేది ఏజ్ అనేది జస్ట్ నెంబర్. సో మీ ఇష్టం వచ్చింది నడుపుకోవచ్చు. బట్ మీరు కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటున్నారు, వెహికల్ నుంచి కాస్త ఆ వెహికల్ సైడ్ నుంచి ఆ కంఫర్ట్ కోరుకుంటున్నారంటే సో హ్యాపీగా వెహికల్ అయితే తీసేసుకోవచ్చు. ఇంకా రోడ్ గ్రిప్, ఫ్రంట్ ఒకసారి బ్రేక్ వచ్చేద్దాం. ఇలాంటి రోడ్లో బ్రేక్ కొడితే ఖచ్చితంగా జరిగిద్ది, కానీ ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ అప్లై చేద్దాం.
బ్యాక్ సైడ్ బ్రేకు 130mm డ్రమ్ బ్రేకు, మీకు అది లాక్ అవుద్ది. సో ఫ్రంట్ బ్రేక్ ఏబిఎస్ ఉంది కాబట్టి 240mm డిస్క్ బ్రేకు. సో మంచిగానే బ్రేక్ పడుతుంది. ఒకసారి ఫ్రంట్ బ్రేక్ పట్టుకుందాం. బీభత్సంగా వెనక బ్రేక్ జారిపోయింది అనమాట, సౌండ్ వినుంటారు మీరు. ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ కొట్టండి, 70% ఫ్రంట్ బ్రేకు, ఒక 40% మాత్రమే 30% మాత్రమే బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కండి. సో ఓవరాల్గా అయితే మాత్రం డే టు డే యూసేజ్కి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. క్లాసిక్గా కోరుకునే వాళ్ళు ఎక్కువ వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఎవరైతే డే టు డే యూసేజ్లో కొంచెం రిలాక్సేషన్ కోరుకుంటూ, మైలేజ్ కోరుకుంటూ, ఫ్యామిలీకి ఒక వరం ఇది, ఆ ఫ్యామిలీ కోసం వెహికల్ చూస్తూ ఉండి, అండ్ కొంచెం మెయింటెనెన్స్ అటు ఇటు అయినా సరే, ఎక్కువ మెయింటెనెన్స్ అటు ఇటు అయినా సరే కొంచెం మీకు ఇబ్బంది పెట్టకుండా ఉండే ఇంజన్ కోరుకుంటున్నట్లయితే, లాంగ్ లైఫ్ ఇంజన్ కోరుకుంటున్నట్లయితే హోండా యూనికార్న్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అన్నమాట. సో రెడ్ కలరు నాకు కొంచెం ఫేవరెట్, అందుకే ఇది తీసుకొచ్చాను. సో అంతేకాదు ఇది మనకి హ్యాండిల్ కూడా తక్కువ టర్న్ తీసుకునిద్ది. సో అక్కడికక్కడే తిప్పుకోవచ్చు అనమాట. సో అసలు చూడండి ఎంత తిరిగిందో, చూసారు ఎంత తిరిగిందో, ఎంత యాంగిల్. సో ఇక్కడే కట్ అయిపోతుంది. తక్కువ టర్నింగ్ స్పేస్ అన్నమాట, మరీ తక్కువ. అఫ్కోర్స్ ఇంత తక్కువ టర్నింగ్ స్పేస్ ఉండే వెహికల్స్ హై స్పీడ్ స్టెబిలిటీ ఉండదు, ఏమాటకమాట. ఎక్కువ టర్నింగ్ రేడియస్ ఉండే వెహికల్స్కి హై స్పీడ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. హై స్పీడ్లో ఉన్నప్పుడు కొంచెం మనకు ఆ జర్కింగ్ అది రాకుండా. సో ఇందాక నేను నడిపాను కదా బీభత్సమైన స్పీడ్లో, ఆ స్పీడ్లో నడిపినప్పుడు నాకు హ్యాండిల్ స్టెబిలిటీ అనేది అంత హెవీగా లేదు. ఒక సర్టెన్ స్పీడ్ దగ్గర 70 దాటినాక 75-80కి అక్కడ రీచ్ అయినప్పుడు కొంచెం ఆ షేకింగ్ అనేది, లైట్గా వైబ్రేషన్స్ అనేవి బాడీ మీద, ఆ డిస్కంఫర్ట్ తెలుస్తుంది. వెహికల్ చెప్పేస్తుంది అన్నమాట, నేను మీకు అంత సపోర్టెడ్ కాదు, నా ఎర్గనామిక్స్ అంత సపోర్ట్గా లేవు అని ఒక సర్టెన్ స్పీడ్ దగ్గర చెప్పేస్తుంది. ఆ విషయంలో హోండా యూనికార్న్ 80 నుంచి 90 స్పీడ్లో మీకు చెప్పేస్తుంది మ్యాక్సిమం. ఇంకా 90 దాటిన తర్వాత ఇంకెక్కువ ఉంటుంది. సో ఎవరైనా 90 లోపు వాడుకునే వాళ్ళు అయితే అంతవరకు అయితే ఓకే ఈ వెహికల్. సో 80 దగ్గర నుంచి మీకు అది తెలుస్తుంది, ఆ వైబ్రేషన్స్ అదంతా తెలుస్తుంది. సో ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ సో ఈ వెహికల్కి సంబంధించిన నా డీటెయిల్డ్ ఒపీనియన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ సెక్షన్ రండి. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి, మీకు కావాల్సింది ఏదో అడగండి. కానీ వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా కూడా ఒక మంచి కార్ రివ్యూ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను, ఒక మంచి బైక్ రివ్యూతో మీ ముందుకు వస్తాను. సో అలాంటి వీడియోస్ మిస్ కాకుండా అంటే సో ఖచ్చితంగా బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.